ఈరోజు మన దామర్చల పిఎస్సిలో దాదాపు పిఎస్సి అంతా ట్రైబల్ ఏరియా గిరిజనులు ఉండే ప్రాంతం. అట్లాగే ఎక్స్ట్రాగా యాదాద్రి పవర్ ప్లాంట్లో దాదాపు 10,000 మంది వర్కర్స్ తోటి నడుస్తున్నది. సో ఇక్కడ అందరికీ అందుబాటులో వైద్యాన్ని అందిస్తూ అరకొర స్టాఫ్ తోటి నడిపిస్తూ, సరే కొంతమంది డిప్యూటేషన్కి వెళ్ళడం జరిగింది, ఒక డాక్టర్ పీజీకి వెళ్ళడం జరిగింది. అయినా కలెక్టర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి, లోకల్ ఎమ్మెల్యే గారి ప్రజాప్రతినిధులు తెలియపరచడం జరిగింది ఇబ్బంది అవుతుందని. అయినా వాళ్ళు త్వరలో ప్రొవైడ్ చేయడానికి అరేంజ్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ పేద ప్రజలకు కావాల్సిన పరీక్షలన్నీ అందుబాటులో ఉన్నాయి, అట్లాగే మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. కావున ప్రజలందరూ ప్రైవేట్ హాస్పిటల్లో తర్వాత ఆర్ఎంపీల దగ్గర పోయి అనవసరంగా ఈ యాంటీబయాటిక్ అనవసరంగా యూజ్ చేసుకుంటూ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ తెచ్చుకొని తర్వాత మందులు బంద్ చేయకుండా చిన్న చిన్న రోగాలకు ఎక్కువ ఇబ్బంది పడుతుంది. కాబట్టి అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ అందుబాటులో ఉన్న మన పిఎస్సి కానివ్వండి, ఏరియా హాస్పిటల్ కానివ్వండి, ఇప్పుడు వచ్చే అన్ని వైరల్ ఫీవర్స్, ఈ ఫీవర్లలో ఇప్పుడు కొత్తగా ఒక నెల నుంచి 2 నెలల వరకు నొప్పులు రావడం, జాయింట్ పెయిన్స్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. కొంచెం రెస్ట్ తీసుకొని నొప్పులు ఉన్నప్పుడు నొప్పికి పారాసిటమాల్ టాబ్లెట్, తర్వాత కొంచెం నీరసం ఉన్నప్పుడు ఐ ఫ్లూయిడ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. దీనికి అనవసరంగా భయభ్రాంతులకు గురై డబ్బులన్నీ ఖర్చు చేసుకొని తర్వాత అప్పుల పాల ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి ఎవరు ఈ వచ్చే విష జ్వరాలలో రక్త కణాలు కూడా పెద్దగా ఏం పడిపోవట్లేదు, ప్లేట్లెట్స్. కావున ఒక 3-4 రోజులు ఇది వ్యాధి నిరోధక శక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. 3-4 వరకు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పారాసిటమాల్ టాబ్లెట్, అవసరమైతే పారాసిటమాల్ ఇంజెక్షన్లు, తర్వాత ఒక 3-4 రోజులు తగ్గని నొప్పులు ఉంటే స్టీరాయిడ్, ఒక మిథైల్ ప్రెడిస్ట్రాల్ కానివ్వండి, ఓమ్నికార్డ్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఉన్న ఈ వర్షాకాలంలో మా ఆశా వర్కర్లను కానివ్వండి, ఏఎన్ఓలను కానీ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రతిరోజు హౌస్ విజిట్ చేస్తూ పరిశుభ్రమైన వాతావరణం ఎలా ఉండాలి, చెత్త చెదారాలు వాటర్ నిల్వ ఉండకుండా ఎలా ఉండాలి అనేది, దోమలు ప్రబలకుండా, దోమకు ద్వారా వచ్చే వ్యాధులు ప్రబలకుండా మేము చర్యలన్నీ తీసుకుంటున్నాం. అట్లాగే నీరు నిల్వ ఉన్న దగ్గర ఆయిల్ వాడడం కానివ్వండి, తర్వాత కెమికల్ స్ప్రే చేయడం కానివ్వండి, తర్వాత ఫాగింగ్ చేయడం కానీ అన్నీ స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత ఎక్కువగా విషజ్వరాలు ఉన్న ప్రాంతాల్లో నిన్న నరసాపురంలో క్యాంపు పెట్టడం జరిగింది. అట్లాగే పవర్ ప్లాంట్లో 4 రోజులు కలెక్టర్ గారి సూచన మేరకు 4 రోజులు అక్కడ పరీక్షలు చేయడము, అట్లాగే ఉన్న వాళ్ళకు టాబ్లెట్లు ఇవ్వడము, మందులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ ఇబ్బంది ఉన్నా మాకు తెలియపరిస్తే తప్పకుండా అక్కడ క్యాంపులు పెట్టడం, అక్కడ రక్త పరీక్షలు చేయడం, తర్వాత వాళ్ళకే మెసేజ్ ద్వారా రిపోర్ట్ రావడం అన్నీ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చాలా మంచిగా మందులను అందుబాటులో ఉంచుతూ, అలాగే 5-6 వేలు బయట ప్రైవేట్ హాస్పిటల్ అయ్యే పరీక్షలను ఫ్రీగా చేస్తూ సౌకర్యాన్ని కల్పిస్తుంది. కాబట్టి పేద ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచగలరు. డాక్టర్స్ డే సందర్భంగా నాతోటి మిత్రులు డాక్టర్లందరికీ హ్యాపీ డాక్టర్స్ డే. అలాగే తమ ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా కోవిడ్లో ప్రజలందరికీ
సర్వీస్ ఇస్తూ వాళ్ళందరినీ కాపాడిన బ్రతికున్న దేవుళ్ళకి ఈరోజు ప్రత్యేకంగా నా తరపున అందరికీ డాక్టర్ డే శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ.